ట్రంప్కి ఇప్పుడు ఎదురయ్యేటటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే 16 లక్షల కోట్ల రూపాయలు రిటర్న్ ఇవ్వాలా, ప్లస్ ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయల దాకా ఇప్పటికి తీసుకున్నది అంటే దాదాపు 26 లక్షల కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వడం సాధ్యమేనా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఇంకా లేదు, మళ్ళీ ఇంకో 10% సుంకాలు వేస్తానంటాడు. వాళ్ళ రాజ్యాంగానికి విరుద్ధంగా, వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా ఆ దేశంలో ఉన్నటువంటి అధికారులు పనిచేయరు. ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన ఆఫీస్లో పనిచేసినట్టు చెయ్యరు. అక్కడ ఈయన దగ్గర ఉన్నటువంటి బంటురోతులు కాదు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, చాలా స్ట్రాంగ్గానే ఉంటారు వాళ్ళు. అవసరమైతే అధ్యక్షులను కూడా ధిక్కరించగలిగినటువంటి స్థితిలో ఉంటారు. కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్లను తీసుకొచ్చేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ట్రంప్ ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి అంటే, ఇప్పుడు భారత్ లాంటి వాటితో ఒప్పందం చేసేసుకున్నాం కదా, కోర్టు తీర్పుతో సంబంధం లేదు, ఆ పన్ను కట్టులే అని అడుక్కోవాలి, మిగతా దేశాలతో అడుక్కోవాలి. బట్ ఇప్పుడు భారత్ అయినా ఎవడైనా సరే ఎందుకు ఊరకనే కట్టాలనుకుంటారు? ఇదంతా ఓ సమస్య. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎలా చూస్తారు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. పబ్లిక్లో హ్యాపీ, ఎందుకంటే డబ్బులు మిగులుతాయి వాళ్ళకి. ఈ పన్నులతో అల్లాడిపోయారనమాట. ఇప్పుడు ట్రంపు నైతికంగా చెడ్డాడు, ఆర్థికంగాను చెడ్డాడు. వాస్తవంగా తను ఎక్స్పెక్ట్ చేసింది ఆర్థికంగా సస్టైన్ అయితే ప్రజలు నైతికంగా తను చేసే ప్రతి తప్పును సమర్థిస్తారు. అది కాస్త రివర్స్ అయింది.